హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ని ఇలా మొత్తానికి వాష్ చేసుకొని దీంట్లో ఒక లెమన్ పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఈ ముక్కలు అనేవి చెదరకుండా మంచిగా అలానే ఉండిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసి గ్రైండ్ చేశానండి. ఎందుకంటే గ్రేవీ వస్తుంది మంచిగా. ఇది గ్రేవీ కర్రీ కదా. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. 3 స్పూన్స్ సాల్ట్ అండి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు అవి ఆ మసాలా. ఇప్పుడు ఇందులోకి ఈ చికెన్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఇలా మంచిగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ అండి, ఫ్రై కాదు. ఇలా దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు ఇలా తిప్పేసుకొని ఒకసారి దగ్గర పడిపోయింది కదా, కొత్తిమీర వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకుంటే చికెన్ కర్రీ రెడీ.